Guys, in this video, we can solve another problem on the substring. So ఇక్కడ ఏమంటున్నాడు వాడు కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆల్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఓవర్ ఎన్ ఆల్ఫాబెట్ ఇన్పుట్స్ 0,1 ద సబ్స్ట్రింగ్ కంటైన్ 0,0 అనమాట. లైక్ ఇక్కడ ఏమన్నాడు వాడు సబ్స్ట్రింగ్ మనకి ఎలా ఉండాలంట, సో 0,0 కలిగి ఉండాలన్నమాట. లైక్ సో అలా అంటున్నాడు కాబట్టి సో ఫస్ట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద 0,0. ఇంకెలా చేయొచ్చు, 0,0,0 కూడా చేయొచ్చు కదా. ఇంకెలా చేయొచ్చు, 1,0,0 కూడా చేయొచ్చు కదా. ఇంకెలా చేయొచ్చు, 1,0,0,1 మధ్యలోనే ఉంది కదా సబ్స్ట్రింగ్, అంటే మధ్యలోనే ఉండాలని రూల్ లేదు, ఆ స్ట్రింగ్ లోపల ఉంటే చాలు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 0,0,0,1 అవుతుందా? ఎస్, అల్టిమేట్గా మనకు అవుతుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇన్ కేస్ లైక్ ఇలా ఉందనుకోండి 1,0,0,0 అవుతుందా? ఎస్. సో ఇలా మనకి ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా మనకి ఈ మెకానిజమ్స్ అనేవి మనకి కంప్లీట్గా వర్కౌట్ అవుతాయి నాన్న. సో వీటిలన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తారంటే నథింగ్ బట్ ద సబ్స్ట్రింగ్స్, నథింగ్ బట్ దీని మొత్తాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఏ లాంగ్వేజ్, రైట్. సో దీని అంతటిని మనం ఏమని పిలుస్తారంటే నాన్న లాంగ్వేజ్ అని పిలుస్తారనమాట. సో సబ్స్ట్రింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇక్కడ ఏవైతే మనకి 0,0 ఉందో సో ఆ 0,0 అనేది ఈ యొక్క స్ట్రింగ్ లోపల ఉండాలన్నమాట. అలా కనుక ఉంటే దీన్ని వీ కెన్ కాల్ ఇట్ ఏ సబ్స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ కంటైన్స్ సబ్స్ట్రింగ్ 0,0 అని చెప్పి పిలుస్తారనమాట. సో దానికి తగ్గట్టే మనం ఇక్కడ రాసాం అనమాట లాంగ్వేజ్ని. సో నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ ఫస్ట్ స్ట్రింగ్. ఎస్, వెరీ గుడ్. ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ 2. దెన్ అల్టిమేట్లీ ద ఎన్ వాల్యూ ఎంత అంటే 2 అవుతుందన్న. సో ఇక్కడ అల్టిమేట్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫార్ములా ఏంటి, సో క్యూ కాలన్ n+1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 2+1. సో వాట్ ఈస్ ద వాల్యూ? సో నథింగ్ బట్ ఇక్కడ వీ కెన్ సే 3 అనమాట. సో 3 అనేది ఇక్కడ మనకి నథింగ్ బట్ ఏమవుతుంది ఇప్పుడు, సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 అంటే సో అల్టిమేట్లీ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ A0, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A1 అండ్ నెక్స్ట్ ద థర్డ్ స్టేట్ ఈస్ A2 అనమాట. సో ఐ వాంట్ టు క్రియేట్ దిస్ 3 స్టేట్స్. సో దీంట్లో మనకి ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి మనకి ఎలా అవుతుందన్న, సో దిస్ వన్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఇన్పుట్ స్టేట్, ఇనీషియల్ స్టేట్, అండ్ మధ్యలో వచ్చేపాటికి నెక్స్ట్ స్టేట్, అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ఫైనల్ స్టేట్ అనమాట. సో మిడిల్ స్టేట్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఇంటర్మీడియట్ స్టేట్ అని కూడా పిలుస్తారనమాట మధ్యలో దాన్ని. సో ఇప్పుడు A0 అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాన్న, సో యాజ్ ఏ ఇనీషియల్ స్టేట్ అవుతుంది అనమాట. ఇనీషియల్ స్టేట్కి మనం వాడే సింబల్ ఏంటి అంటే ఇలా యారో మార్క్ పెడతారు నాన్న. సో ఫైనల్ స్టేట్కి మనం ఎలా వాడతాము అంటే డబల్ సర్క్యులర్ వాడతాం అనమాట, రైట్. సో ఒక్కొక్క స్ట్రింగ్ అనేది చెక్ చేద్దాం చూడండి. సో హౌ ఇట్ వర్క్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమంటున్నాడు 0,0 కదా. సో అంటే అల్టిమేట్గా ఇక్కడ మనకి ఫస్ట్ మనకి 0 అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఎంత ఉండాలి, 0 అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది 0 రావాలి. సో అల్టిమేట్గా ఇక్కడికి వచ్చే ఇన్పుట్ కూడా మనకి ఎలా ఉంటుంది, 0 ఉంటుంది అనమాట. సో దెన్ ఆటోమేటికల్లీ వీ కెన్ సే దిస్ స్ట్రింగ్ విల్ బీ సాటిస్ఫైడ్, రైట్. నౌ టేక్ ఎ లుక్ అబౌట్ వాట్ అబౌట్ దిస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ గురించి చూడండి ఇప్పుడు మనకి ఈ స్ట్రింగ్ మనకి ఎలా వర్కౌట్ అవుతుంది. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి అక్కడ, 3 zeros ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి 1 0, ఇక్కడికి ఒక 0, ఇప్పుడు మనకి ఇంకొక 0 లేదు కాబట్టి వాట్ వీ నీడ్ టు డూ, సో వీ నీడ్ టు క్రియేట్ ద సెల్ఫ్ లూప్ అనమాట. ఇక్కడ మనం సెల్ఫ్ లూప్ క్రియేట్ చేసి వీ నీడ్ టు క్రియేట్ అనదర్ 0 అనమాట. సో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 0 అయిపోయింది, ఇక్కడ ఒక 0 అయిపోయింది. నౌ దిస్ ఈజ్ ద అనదర్ 0 అనమాట. 0 0 0. దెన్ ఆటోమేటికల్గా మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది, రైట్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్, సో ద నెక్స్ట్ స్ట్రింగ్ ఈజ్ 1,0,0 అనమాట. సో ఇక్కడ చాలా సింపుల్ థింగ్. ఇది ఎలా స్టార్ట్ అయింది మనకి, సో మనకి 1తో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఇన్పుట్కి వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద ఇన్పుట్ లైక్ సెల్ఫ్ లూప్ మనం ఏమి ఇవ్వాలి అంటే 1 అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి అన్న, సో 1,0,0 కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ నుంచి మన ఈ సెల్ఫ్ లూప్కి మనకి ఎంత వెళ్తుంది వాల్యూ అనేది 1. నెక్స్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 0, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది 0 అనమాట. నథింగ్ బట్ 1,0,0 అనేది మనకి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. మా అర్థమవుతుందా. సో అల్టిమేట్గా మనకి ఈ పర్టికులర్ స్ట్రింగ్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. సో ఇప్పుడు ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా 1,0,0,1 అనమాట. సో 1,0,0 అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. లైక్ ఈ మెకానిజం మీకు క్లారిటీ ఇస్తే చూడండి. 1,0,0 అంటే సో ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో 1, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి 0,0 కాబట్టి 0, దిస్ ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ ద స్ట్రింగ్ ఈజ్ ఎండ్ విత్ దేంతో ఎండ్ అవ్వాలి, అక్కడ 1తో ఎండ్ అవ్వాలి కదా. ఇక్కడ చూడండి 1,0,0 అంటే 1,0,0 వచ్చేసింది. నెక్స్ట్ మనకి దేంతో ఎండ్ అవ్వాలి, 1తో ఎండ్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ మనకి 0,1 అని ఇస్తాం నాన్న. సో అప్పుడు అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉండిందో సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ 1 కింద ట్రీట్ చేస్తాను నాన్న.
అప్పుడు మనకి 1001 కూడా మనకి క్రియేట్ అయిపోయి ఈ స్ట్రింగ్ ఏదైతే ఉన్నిందో ఈ స్ట్రింగ్ కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, సాటిస్ఫై అయిపోతుంది అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్ అన్న? సో ద నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేపాటికి ఏంటంటే 0001 అనమాట. సో 0001 అంటే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, లైక్ చూడండి ఒకసారి. 0001 అంటే ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఒక 0, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇంకొక 0. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 0 ఉంది కదా, అంటే ఒకసారి అయిపోయింది, అంటే 0 0 0 అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ మనకి 1 కూడా ఉంది చూడండి. సో అందుకోసం మనకి ఇక్కడ ఏం చేస్తాము అంటే, సో అగైన్ ఇదే మనకి ఎలా యాక్ట్ అవుతుందంటే ఫర్ 1 కూడా యాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే 0 0 0 1 అనమాట. సో ఇన్పుట్ స్ట్రింగ్ అర్థమైంది కదా, 0 0 0 1 అనమాట. సో ఈ విధంగా మనకి ఈ స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ ఏం జరుగుతుందన్నా సాటిస్ఫై అయిపోతుంది అనమాట. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ స్ట్రింగ్? ఇక్కడ నెక్స్ట్ స్ట్రింగ్ ఏముంది మనకి 1000 కదా. 1000 అనేది ఎలా సాటిస్ఫై అవుతుందో చూద్దాం ఇప్పుడు. సో 1000 అంటే సో ఫస్ట్ స్ట్రింగ్ మనకి ఎలా స్టార్ట్ అవుతుందన్నా, సో నథింగ్ బట్ 1తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో 1 ఇక్కడతో అవుతుంది. నెక్స్ట్ 1 ఏంటి ఇక్కడ 0, ఇక్కడ కూడా ఏంటి 0, అంటే 1 0 0. మళ్ళీ మనకి ఇదే స్ట్రింగ్ అనేది ఎలా మనకి ఎండ్ అవుతుందన్నా, సో విత్ ద ఆల్ఫాబెట్ 0 అనమాట. సో నథింగ్ బట్ ఇక్కడ చూడండి 1 0 0 0 అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఈ 1 అనేది అవుతుంది, ఈ 0 అనేది అవుతుంది, నెక్స్ట్ ఈ 0 అనేది అవుతుంది, నెక్స్ట్ ఈ 0 అనేది అవుతుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ స్ట్రింగ్ అనేది మనకి ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఆటోమేటిక్ ఇస్తే మనకి ఇది అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. నౌ ఇట్స్ టైమ్ టు నో the transaction table, right? So what are the inputs we have? So first one is 0 and the next one is 1 అనమాట. సో ఇక్కడ చూద్దాం నాన్న. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఏమన్నాయి మనకి, లైక్ ఇన్పుట్స్ ఏమన్నాయి, A0 A1 అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ A2 అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, యూ కెన్ ఫైండ్ వన్ డిఫరెంట్ యూనిక్ థింగ్ అనమాట. లైక్ ఇక్కడ చూడండి, ఇప్పుడు A0 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A0 నుంచి 0 ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, అది A1కి వెళ్తుంది, అవునా? A0 ఆన్ 1, A0 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, అది A0 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, అది A0కి కదా వెళ్తుంది, రైట్? నెక్స్ట్ A1 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A2కి వెళ్తుంది. A1 ఆన్ 1 ఎక్కడికైనా వెళ్తుంది, అది లేదు. A2 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, అది A2కి వెళ్తుంది అనమాట. A2 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, A2కి వెళ్తుంది అనమాట. సో నౌ వీ నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్ మనకి ఇక్కడ డిఎఫ్ఏలో మనకి ఉన్న రూల్ ఏంటి, సో మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అనేది 2 ఇన్పుట్స్ని ఖచ్చితంగా వాడాలన్నమాట. బట్ ఇక్కడ ఇది వాడిందా, అవ్వలేదన్నమాట. సో నౌ ఇట్స్ టైమ్ టు క్రియేట్ ఏ డమ్మీ స్టేట్ ఆర్ డెడ్ స్టేట్ ఆర్ హ్యాంగ్ స్టేట్. మనం ఇలా ఈ మూడిట్లో ఎలా అయినా మనం పిలుచుకోవచ్చు అనమాట. సో ఒక డమ్మీ స్టేట్ని నేను క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో అది ఏం అవ్వాలి ఇప్పుడు, A1 అనే ఇన్పుట్ అనేది ఏమి ఇవ్వాలి ఇప్పుడు, వెరీ గుడ్. సో A1 అనే ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ ఇన్పుట్ ఎంత ఇవ్వాలి, 1 ఇవ్వాలన్నమాట. సో ఇది కనుక మనకి 1 ఇస్తే, సో దెన్ అల్టిమేట్గా మనకి ఈ పార్ట్ ఈ నథింగ్ బట్ ఇక్కడ ఈ పొజిషన్లో ఏదైతే ఉందో అది కూడా మనకి ఫిల్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి, A1 ఆన్ 0 అంటే A2కి వెళ్తుంది, A1 ఆన్ 1 అంటే ఎక్కడికి వెళ్తుంది, అది సో డమ్మీ స్టేట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ అనేది మనకి ఏమైంది, సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి కాబట్టి, సో అల్టిమేట్గా మనం దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డిఎఫ్ఏ అని పిలవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మాత్రమే మనకి డమ్మీ స్టేట్స్ నథింగ్ బట్ డెడ్ స్టేట్స్ ఆర్ హ్యాంగ్ స్టేట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్న. సో అలాగే రాయాలి కానీ, అంతేగాని సో ప్రతిదానికి కూడా డెడ్ స్టేట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి అని ఒక ఒపీనియన్తో అయితే మీరు అనుకోవద్దు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో వాట్ ఈజ్ ఎన్ఎఫ్ఏ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడతో డిఎఫ్ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ అప్కమింగ్ వీడియోస్ వీ కెన్ టేక్ ఎ లుక్ అబౌట్ ఎన్ఎఫ్ఏ, తర్వాత ఎప్సిలాన్ మూవ్స్. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.